నాంపల్లి దేవిబాగ్‌లో ఆస్తి కోసం అత్తపై కోడలు దాడి చేశారని 82 ఏళ్ల అనసూయ బాధ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన పెద్ద కుమారులు ఇద్దరు రామ్ లక్ష్మణ్ భార్యలు తనపై దాడి చేశారని, ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలని కోడలు ఇద్దరు బాగా కొట్టారని బాధతో తెలిపింది. అనసూయపై మళ్ళీ ఇలాంటి దాడి జరగకూడదని కూతురు మనవలు కోరడం జరిగింది. అమ్మే పంచేయాలన్నాడు. ఏడికెళ్ళా మీ పంచేయాలి నేను? చూడు మీ పని ఏం చేస్తున్నావు, చూడు మీ పనే చేస్తా నేను అంటుంది. ఏమన్నా ఇప్పుడు దాడి జరిగిందా మీ పైన? కొట్టిర్రా? కొట్టిండ్రు, ఇగో తన్నిందిరా అన్ని నొప్పి. ఎవరు దాన్ని వాళ్ళ పేరు చెప్పు. చంద్రకళ సంతోష్. అది ఆడ నిలబడి సలహా ఇస్తుంది, ఇది కొడుతుంది, ఆడికెళ్ళి కొడుతుంది. అది ఎవరెట తిరిగేది తిరుక్కోను. ఇంకోళ్ళ మీద నోరు చేయొద్దు కదా. ఆడు మంచిగా ఉంటే అని అంటేనే ఉండు. మొగనికి ఎందుకు మొగనికి బీమారు ఉన్నాడు, మంచిగా ఉన్నాడు ఆడు, బీమారోడు అంటాడు. మరి రామ్ ఆడు గోపాల్, అది సంతోష్. వాళ్ళ మీద మీరు రుజువు పెడుతున్నారు. మీకు మాకు ఏడ్ చేయలేదు, నేను దాచిస్తున్నారు. ఆమె కోసమే పుట్టినాం మేము. ఏదో గరీబ్ పిల్ల, మనం కూడా అంత ఇది లేమని చేస్తే మీరు అయింది. ఆమె 9 కిలోలు అది సరే. ఇప్పుడు నువ్వు చెప్పు. అత్తమ్మ ఏంది ఆమె ఉన్న సమయం చూసుకొని అమ్మమ్మ మీద దాడి చేస్తుంది. దాడి చేయడానికి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇల్లు అమ్మేసి వాళ్ళకి పంచాలి. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లలకు ఎవరికి హక్కు లేదు, మాకే హక్కు ఉన్నది అని వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళది. సో ఇల్లు అమ్మేసి వాళ్ళకి పైసలు ఇవ్వాలి అని తెలుసు. సో అమ్మమ్మకి ఏమైనా అయ్యారు అనుకోండి, ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళే చేద్దాం. ఇప్పుడు ఆమె ఏంటంటే ఒక ఆయన పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అన్న. ఎవరికి అంటే వాళ్ళ చిన్న కొడుకుని, ఎందుకంటే హ్యాండిక్యాప్ ఉన్నది. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మంచిగా ఉన్నారండి. మా మామ ఉన్నాడు, ఇప్పుడు ఈయన హ్యాండిక్యాప్. ఈయన అసలు వర్కింగ్ చేయడు, అసలు ఇట్లా కాలుకి ఇట్లా పెయిన్ ఉంటది ఎప్పటికీ. ఓకేనా, ఆయన వర్కింగ్ చేయడు. మేము ఆదుకున్నది మా అమ్మమ్మకు, మేము ముగ్గురు అన్నదమ్ములం. మేము చూసుకుంటాం. అమ్మమ్మకైనా, మామూలకైనా, పిన్ని వాళ్ళకైనా ఏమున్నా హెల్ప్ ఉన్నా మేమే చూసుకుంటాం, ముగ్గురు అన్నదమ్ములం అట్లా. సో ఇప్పుడు అమ్మమ్మ ఏంటంటే ఏమన్నా వచ్చినా మేము చేసినా మేమే చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మొన్న హాస్పిటల్లో మా అమ్మమ్మ పడ్డది. ఇప్పుడు హాస్పిటల్లో బిల్ అయింది 1,50,000 దాకా అయింది బిల్. ఎవరు చేసినాం? ఒకళ్ళు ఇయ్యలే, వీళ్ళ కొడుకులు మాత్రం ఇయ్యలే. మేము అన్నదమ్ములం షేరింగ్ చేసుకొని మేము అమ్మమ్మకి సేవ్ చేసుకున్నాం, ఎవరు రాలే. కానీ ఇప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు. ఇప్పుడు వచ్చేసి బ్లాక్మెయిల్ చేస్తారు, ఏమని ఇల్లు అమ్మేసి పైసలు ఇవ్వండి అని. అది కాదన్న సరిగా. ఇంకేమైందంటే మేము లేనప్పుడు వచ్చి దీంతో 3వ దాడి అమ్మమ్మ మీద 3 కంప్లైంట్లు చేసినాం. కానీ ఏంటంటే ఆమె ఒకళ్ళతో పొలిటిక్స్, ఒక అతనితో కలిసి ఇవన్నీ చేస్తుంది. వాళ్ళ సపోర్ట్ చేసుకోవాలి. అమ్మమ్మ అదేమో పేరుంది, మామ పేరు రామ్, చిన్న పేరు లక్ష్మణ్. వాళ్ళిద్దరు ఉండరు, పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు విడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈయన మా మామ, ఈయనకి మామకు పెళ్లి కాలే. ఇంకా మా పిన్ని ఉంటది. మా పిన్నికి హస్బెండ్ లేడు. సో మా పిన్ని అనేది ఇక్కడ ఉంటుంది, మా మామపై ఇక్కడ ఉంటారు. వీళ్ళిద్దరు ఇక్కడ చూసుకుంటుంటారు అమ్మమ్మకి. బయట నుంచి హెల్ప్ మేము చేస్తాం అన్నదమ్ములు. అన్న ఇది ఇల్లు అమ్మొద్దు, అమ్మమ్మ వాళ్ళకు ఇప్పుడు లేకున్నా రేపటి దినం మేము ఏమన్నా చిన్న గట్టి అమ్మ వాళ్ళకి ఇస్తాం. ఈ ఇల్లు మా పెద్దోళ్ళది, ఇది అమ్మొద్దు, ఇది మా ఇల్లు కాపాడాలని మా ఒకటి అంతే. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము లేని సమయంలో వచ్చేసి అమ్మమ్మ మీద దాడి చేస్తాం, అది ఆపాలి. ఇంకా చెప్పామమ్మా, నీకు ఇల్లు ఏం చేస్తాం? బిడ్డలు రావాలి, చుట్టం లెక్క వచ్చిపోతారు. తమ్ముడు ఉంటాడు, చెల్లి ఉంటది, అది ఎప్పటికీ ఉంటది. అక్క చెల్లెళ్ళు రావాలి, వాళ్ళు అయితే వద్దు. వాళ్ళకి ఏమైనా చేస్తా? వాళ్ళకి చేయవు. నా పెద్ద కొడుకులకు చెయ్య, పెద్ద కొడుకులు అంటే కూడలు వస్తారు, అందరూ వాళ్ళకి చేయవు. నీ చిన్న బిడ్డకు, చిన్న కొడుకుకి డిబల్ పెట్టినానైనా 1,00,000 రూపాయలు ఇస్తే 4 తులాల పైన బంగారం ఇచ్చిన. అది నేనేమంటది, 1,00,000 రూపాయలు నాకు అవి పెళ్ళెట్టుకి నేను ఆటలు 30 కిలోలు కూర మంచి కింది